అర్ధరాత్రి స్పై కెమెరాతో పబ్కు ఒంటరిగా వెళ్ళి డీసీపీ రితిరాజ్ సీక్రెట్ ఆపరేషన్ అట. సో ఇవి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె సివిల్ డ్రెస్లో ఒక పబ్కి ఎంటర్ అవుతుంది అనమాట, కస్టమర్ లాగా, అంటే లోపలికి వెళ్తుంది. కేపీహెచ్బి పబ్లో నిర్వాహకుల ఇష్టారాజ్యం అట. యువతులను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు, వారితో కస్టమర్లకు వలవేసి నిలువు దోపిడీ అట. ఆ దృశ్యాలు, ఫోటోలు, వీడియో తీసిన డీసీపీ. ఆమె ఆదేశాలతో కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ పైన పోలీసుల మెరుపు దాడి, మేనేజర్ అరెస్ట్, పోలీసుల అదుపులో 4 యువతులు సహా 8 మంది అట. ఈ పబ్బులంతా రాజకీయ నాయకులే. ఈ హైదరాబాద్లో ఎట్లాంటి పబ్స్ ఉన్నాయట అంటే నేను ఇంతవరకు కనీసం అందులోకి అడుగు కూడా పెట్టలేదు అనుకోండి, అది ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు. సో మొత్తం ఈ పొలిటికల్ లీడర్లే వాళ్ళ బినామీలే. హై లెవెల్, అసలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న పబ్లు కూడా ఉన్నాయట. ఏం చేస్తున్నారట, లోపల యువతులను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారట, వారితో కస్టమర్లకు వల వేసి నిలువు దోపిడీ చేస్తున్నారట. ఇది తాగినాక ఏముంటుంది? సో ఈ స్టోరీస్ గతంలో కూడా చాలా వచ్చినాయి పేపర్స్లో కూడా. సో ఇట్లా వాళ్ళే ఉంటారు, వాళ్ళే తీసుకెళ్తారు, మొత్తం ఆడ బిల్లు వేలకు వేలు, లక్షలకు లక్షలు చేయిస్తారని. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళు బయటికి కూడా చెప్పుకోలేరు కదా. చెప్పుకునే వాళ్ళు స్టేషన్లో కేసు పెట్టినా చర్యలు లేవు, చెప్పుకునే వాళ్ళు అసలు బయటికి కూడా రారు కదా, పోతే పోయినాయి పైసలు అని బయటకు వచ్చేస్తారు. అట్లా వాళ్ళకి మధ్య లింక్ ఉంటుంది. అంటే వాళ్ళు రిక్రూట్ చేసిన వాళ్ళే వాళ్ళంతా.